మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేటి పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించురి. చదివినటువంటి వాక్య భాగంలో అపోస్తలుడైనటువంటి పౌలు మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘమును గూర్చి రాస్తున్నటువంటి ఒక మాట. ఎన్నో విషయాలను అక్కడ రాసి ఉన్నాడు, కానీ ఈ క్లుప్త సందేశముల ద్వారా ఒక చిన్న విషయాన్ని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. అదేదనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. సంతోషం రావాలంటే ఈ లోకములో అనేకమైనటువంటి మార్గాలు మనకు ఉన్నాయి. అయితే ఆ సంతోషం తాత్కాలికమైనదన్నటువంటి సంగతి మనం ఎరిగే ఉన్నాం. ప్రభు ఇచ్చేటువంటి సంతోషం శ్రేష్టమైనటువంటి సంతోషం, హృదయానందమును కలిగించేటువంటి సంతోషం, ఎల్లప్పుడూ ఆయనలో ఆనందించేటువంటి సంతోషం, పరిశుద్ధమైనటువంటి సంతోషం, ఆత్మ సంబంధమైనటువంటి సంతోషం. ఈ సంతోషాన్ని ప్రభువు మాత్రమే ఇవ్వగలుగుతారు. ఆయన మాత్రమే అటువంటి సంతోషాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిమంతుడు. అయితే నేటి వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సంతోషములో వృద్ధి చెందాలి. మన సంతోషం అధికముగా మార్చబడాలి. అత్యధికమైనటువంటి సంతోషమును మనం పొందుకోవాలని ప్రభు మనకు నేడు తెలియజేస్తున్నారు. మనం రక్షణ పొందుకున్నప్పుడు, బాప్తిస్మము తీసుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మనకు సంతోషం లభిస్తుంది. మనం సంతోషం పొందుకుంటాం. అయితే ఆ సంతోషం అధికం కావాలి అని అన్నప్పుడు వాక్యం సెలవిస్తుంది, ఎప్పుడైతే మనం రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకుంటామో మనం సంతోషంలో అత్యధికమైనటువంటి సంతోషం పొందుకోవాలని పరిశుద్ధాత్ముడు మనలో క్రియారూపకము దాలుస్తాడు. ఆ క్రియ ఏది అనగా శ్రమలలో మనలను నడిపించుట. క్రీస్తును అంగీకరించిన వారికి శ్రమలు రావు అనేటువంటి బోధ దుర్బోధ. క్రీస్తును అంగీకరించిన వారికి శోధనలు రావు అనేది దుర్బోధ. క్రీస్తును అంగీకరించిన వారికి ఈ లోకమంతా దాసోహమైపోతుంది అనేటువంటి బోధ దుర్బోధ. క్రీస్తును అంగీకరించిన వారికి కష్టాలు ఉండవు, కన్నీరు ఉండవు, వేదన ఉండదు అనేది దుర్బోధ. వాక్యం సెలవిస్తుంది, మనము సంతోషంలో అధికమైనటువంటి సంతోషం పొందుకోదలిచిన ఎడల మనము దేవుడు నడిపించేటువంటి శ్రమల మార్గంలో నడవవలసిన వారమై ఉన్నాము. మనం ప్రభువు చెప్పినటువంటి ఒక మాటను గుర్తు తెచ్చుకున్నట్లయితే ఎంతో ఆశ్చర్యంగా మనకు అనిపిస్తుంది. అదేదనగా ఇరుకు త్రోవన ప్రవేశించడానికి మీరు అడుగు వేయండి. మనం వెళ్ళేటువంటి మార్గం ఇరుకు మార్గం, పరిశుద్ధమైనటువంటి మార్గం, నీతి మార్గం విశాలమైనది కాదు. పాపాన్ని చేసేటువంటి, పాపము కొరకు నరకానికి వెళ్ళేటువంటి మార్గం విశాలమైనది. కానీ నన్ను అంగీకరించి నా త్రోవలో, నా అడుగు జాడల్లో, సత్య త్రోవలో నడిచే వారికి నా మార్గం ఇరుకైనది. ఎందుకని? పవిత్రతను గూర్చినటువంటి మార్గం ఒకటే, పరిశుద్ధతను గూర్చినటువంటి మార్గం ఒకటే. అది ఇరుకుతోనూ, ఇబ్బందితోనూ, శ్రమలతోనూ కూడినదై ఉన్నది. నీతిగా, నిజాయితీగా, యథార్థముగా, సత్యం కొరకు జీవించడం అనేది సులభతరమైనటువంటి జీవితం కాదు. అది శ్రమలతో కూడినటువంటి జీవితం. లంచాలు తీసుకునే వారి మధ్య లంచం తీసుకోకపోతే అది సులభతరమైనటువంటి జీవితం కాదు. అబద్ధములతో నడిచేటువంటి పరిస్థితుల మధ్య నిజాన్ని మాట్లాడితే అది సులభతరమైనటువంటి జీవితం కాదు. వ్యభిచారుల మధ్య పవిత్రంగా జీవించుట అనేది సులభతరమైనటువంటి జీవితం కాదు. సినిమా పాటల ముందు, సినిమాల ముందు కూర్చుని వారి మధ్య ఇంద్రియ నిగ్రహము కలిగి పరిశుద్ధత కొరకు, దేవుని వాక్యం కొరకు చెవియొగ్గుట అనేది అంత సులువైనటువంటి జీవితము కాదు. దూషించిన, కొట్టిన, చంపడానికి కత్తినే ఎత్తిన వారిని దీవించుట, వారిని క్షమించుట, సాత్వికంగా సమాధానమిచ్చుట అనేది అంత సులభతరమైనటువంటి జీవితం కానే కాదు. ఇది ఇరుకైనటువంటి జీవితం, ఇరుకైనటువంటి మార్గం. ఈ త్రోవను గురించి ప్రభు సెలవిస్తున్నారు. ఇటువంటి త్రోవలో మీరు వెళ్తున్నప్పుడు ఇటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి, ఇటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీరు అడుగు వేసినప్పుడు మీకు శ్రమలు సంభవిస్తాయి. అయితే ఒకటి వాస్తవం, ఆ శ్రమల మధ్య మీకు అధికమైనటువంటి సంతోషం లభిస్తుంది. మన సంతోషం అధికం కాదలిచిన ఎడల మనము దేవుడు నడిపించేటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి, పవిత్రమైనటువంటి, సత్యమైనటువంటి, నిత్యమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఆత్మ సంబంధమైనటువంటి వరములను అనుగ్రహించేటువంటి, ఆత్మ ఫలాలతో ఫలింపచేసేటువంటి ఆ ఇరుకు త్రోవల మనం నడవవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆ మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘం శ్రమలలో నడుస్తూ ఉన్నది. ఆ శ్రమలు సాధారణమైనటువంటి శ్రమలు కాదు, బహుశ్రములై ఉన్నవి, శ్రమలు విస్తరించి ఉన్నవి. ఆ శ్రమలలో కూడా దేవుడిచ్చేటువంటి ఉపదేశాన్ని అంగీకరిస్తున్నారు. దేవుడిచ్చేటువంటి ఆత్మ నడిపింపులో వారు నడుస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ప్రార్థిస్తూ ఉన్నారు. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు అయినప్పటికీ దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నారు. నిరీక్షణతో ముందుకు సాగుతూ ఉన్నారు. ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఆయన వాగ్దానాల కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అధికమైనటువంటి సంతోషం లభిస్తూ ఉన్నది. నేటి వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకు శ్రమ సంభవించినప్పుడు మనం ప్రార్థన చేయకపోవటయే పెద్ద పాపము. మనకు శ్రమ సంభవించినప్పుడు మందిరమునకు వెళ్ళకపోవటయే పాపము. మనకు శ్రమ సంభవించిన
సంభవించినప్పుడు వాక్యాన్ని ధ్యానించకపోవటయే పాపము. మనకు శ్రమ సంభవించినప్పుడు సేవకులకు దూరమైపోటయు, సహవాసానికి దూరమైపోటయే మనకు పాపము. ఇటువంటి పాపాలు మనకు సంతోషాన్ని కలిగించవు. పాపం ఎప్పుడు కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది. పాపం ఎప్పుడు కూడా బానిసత్వంలోకి నడిపిస్తుంది. పాపం ఎప్పుడు కూడా అంధకారాన్ని తీసుకొస్తుంది. పాపం ఎప్పుడు కూడా ఆందోళననే తీసుకొస్తుంది. కనుక మనం ఆ పాపాన్ని మనలోకి అనుమతించక దేవుని యొక్క సత్యత్రోవలో నడుచుటకు మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ఆ ఇరుకు మార్గంలో మనం నడిచినట్లయితే మనం దేవుని ద్వారా అధికమైనటువంటి సంతోషాన్ని పొందుకొనగలుగుతాం. మనం అబ్రహాం యొక్క చరిత్రను చూసినట్లయితే అబ్రహాముతో ప్రభు సెలవిచ్చారు, నీవు నీ ఇంటి వారిని, నీ స్వస్థలమును, నీ బంధువులను అందరిని విడిచిపెట్టు. నేను నీతో చెప్పినటువంటి మార్గములో నా మాట చొప్పున నువ్వు సాగిపో అన్నారు. అది అబ్రహాముకు అంత సులువైనటువంటి మార్గము కాదు. అందరిని విడిచిపెట్టుట, అందరితో బంధాన్ని తెంచుకునుట, అందరికీ ఒక శత్రువుగా మార్చబడినట్లుగా నాకు మీరు అక్కర్లేదు, ప్రభువే కావాలని అడుగు వేయట అనేది అంత సులువైనటువంటి అంశము కాదు. రక్షణ పొందుకునుట అంత సులువైనటువంటి అంశము కాదు. రక్షణ పొందుకొని అన్ని జనులతో కలవకుండా అన్ని జనులకు వేరుపాటు జీవితం కలిగి జీవించుట అంత సులువైనటువంటి అంశము కాదు. పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించుట అంత సులువైనటువంటి అంశము కాదు. దేవుడిచ్చినటువంటి రక్షణ వస్త్రమును కాపాడుకునుట అంత సులువైనటువంటి అంశము కాదు. అయితే అబ్రహాము దేవుడి మాట చొప్పున అన్ని విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఉన్నటువంటి పాప క్రియలను విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఉన్నటువంటి లోక సహవాసాలను విడిచిపెట్టాడు. అప్పటి వరకు ఉన్నటువంటి పాపపు యోచనలు చేసేటువంటి స్నేహితులను విడిచిపెట్టాడు. దుర్వ్యాపారాలను విడిచిపెట్టాడు. మాదక ద్రవ్యాలను విడిచిపెట్టాడు. అన్యాయాన్ని, అక్రమమును, అపవాది సహవాసాన్ని విడిచిపెట్టి దేవుని మాట చొప్పున పరిశుద్ధత కొరకు అడుగు ముందుకు వేశాడు. ఆ మార్గం అతనికి ఇరుకుగా ఉన్నప్పటికీ అతడు అత్యధికమైనటువంటి సంతోషంను పొందుకున్నాడు. తనకు ఒక శిశువు కాదు, భూజనులందరూ కూడా నీ సంతతిగా నీ చేత దీవెనలు పొందుకుంటారు. నీలో నుండి రాజులను నేను ఉద్భవింపచేస్తాను. నీలో నుండి ప్రవక్తలను, నీలో నుండి లోకరక్షకుని నేను పుట్టిస్తాను. నీలో నుండి యాజకులను పుట్టిస్తాను అని దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానం అబ్రహాముకి ఎంతో సంతోషాన్ని పుట్టించింది. అధికమైనటువంటి సంతోషం కలిగినట్లుగా అది చేసింది. నేను ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సైతం దేవుని కొరకు శ్రమ అయిన, ఖడ్గమైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఉపద్రవమైన, రోగమైన, శరీర బలహీనతలైన, ఇప్పుడు ఉన్నవే గాని ఇంకా ఏవైనా రాబోనవే అయినా, ఇంకా మరణమే అయినా, క్రీస్తును నమ్ముకుంటే మిమ్మల్ని చంపేస్తామని అన్నా, ప్రార్థిస్తే మీ చేతులు నరుకుతామని అన్నా, మీ చేతిలో బైబిల్ కనిపిస్తే మిమ్మల్ని వివస్థలుగా చేస్తామని చెప్పిన, మీ శరీరం నుండి మీ తలను వేరు చేస్తామని బెదిరించిన, క్రీస్తు త్రోవలో సత్యము కొరకు శ్రమల మార్గమైన మనం ఇరుకు మార్గముల ముందుకు సాగిపోయినట్లయితే దేవుడు మనకు అధికమైనటువంటి సంతోషంలో కలుగు చేస్తాడు. స్టిఫెను అనేటువంటి భక్తుడు దేవుని కొరకు హతసాక్షిగా మార్చబడడానికి కూడా ఆ శ్రమల మార్గంలో సత్యం కొరకు నిలబడిపోయాడు. రాళ్లతో కొడుతూ ఉండగా అతడు వారిని క్షమిస్తూ, వారిని ప్రేమపూర్వకంగా దీవిస్తూ, వారి కొరకు దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అతని యొక్క సంతోషం అధికమైనది. ఎందుకని అని చూసినట్లయితే సర్వోన్నతుడైనటువంటి దేవుని ముఖ కాంతిని, ఆయన దర్శనమును స్టెఫెను చూడగలిగాడు. అతడు చనిపోతున్నాడు అనేటువంటి బాధ కంటే నిత్యత్వంలో నిత్య తేజుని కలుసుకోబోతున్నాను, ఆయనలో నేను పరవశుడను కాబోతున్నాను, ఆయన చెంతకు నేను చేరబోతున్నాను అనేటువంటి సంతోషం అతనికి అత్యధికమై ఉన్నది కనుక అతడు దేవుని చెంతకు చేరాడు. దేవుని ద్వారా నిత్య సంతోషాన్ని పొందుకున్నాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం దేవుని ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు, శ్రమలు విస్తరిస్తూ ఉన్నప్పుడు మనం గుర్తించవలసినటువంటి పాఠ్యం ఏదనగా, మనకు దేవుడు అధికమైనటువంటి సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు అని. ఉద్యోగం రాలేదని, వ్యాపారంలో లాభం రాలేదని, సంతానం లేరని, వివాహం జరగలేదని, గృహము లేదని, కనీస అవసరతలు తీర్చబడలేకపోతున్నాయి అని, ఆరోగ్యం రాలేదని, అనారోగ్యం ఇంకా ఎక్కువ అవుతూ ఉన్నదని, బంధువుల చేత తృణీకరింపబడుతున్నాను అని, స్నేహితుల చేత అవమానాలకు గురి అవుతున్నాను అని, నా అనుకున్న వారి చేత నేను వెలివేయబడుతున్నాను అనేటువంటి దుఃఖానికంటే దేవుడు సత్యత్రోవలో నన్ను నిలబెట్టాడు. ఇవన్నీ నా సంతోషాన్ని అధికం చేయడానికి తప్ప నన్ను కృంగదీయడానికి, నన్ను దుఃఖ సాగరంలోకి నెట్టివేయడానికి కార్యం కాదు అన్నటువంటి సంగతిని మనం గుర్తించిన వారంగా శ్రమలు విస్తరిస్తూ ఉండగా దేవుని అధికమైనటువంటి సంతోషాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం, గమ్యానికి చేరుదాం, దేవుని రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈయన దేవుని మాటలు ప్రతి వారి హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. శ్రమలు బహుగా విస్తరిస్తూ ఉన్నప్పుడే ఆ శ్రమల వల్ల కలిగేటువంటి పరీక్ష చేత మీరు అధికమైనటువంటి సంతోషాన్ని ఇస్తానని మీరు సెలవిచ్చారు. ఈ వాక్యాన్ని ప్రతి వారికి అధికమైనటువంటి సంతోషాన్ని కలుగ చేయండి. వారి శ్రమలలో, బాధలలో, కలిగేటువంటి పరీక్షలలో నిలిచిన వారుగా ఉంటే కృప దయచేయండి. వారి ప్రతి అవసరమైన అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.